చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానము 6. ఇక గమనించుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ మకర రాశి వారికి ఏలిన నాడి శని దోష ప్రభావం తొలగిపోయింది. శని అత్యంత రాజయోగప్రదుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ శనితో పాటుగా మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం, ఈ కారణం చేత అత్యంత అదృష్టమైనటువంటి రాశులలో ఈ సంవత్సరానికి మకర రాశి కూడా ఒకటి. కారణం తెలియజేస్తాను. ప్రధానంగా శని అత్యంత రాజయోగప్రదుడుగా ఉండడం కారణం చేత అన్ని విధాలుగా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యని పరిష్కారం చేసుకోగలిగే సామర్థ్యాన్ని, శక్తిని ప్రసాదిస్తాడు. ఇది శని ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం మకర రాశి వారికి ఒక అద్భుతమైన యోగమని చెప్పొచ్చు. కాకపోతే కొంత దురదృష్టము, మే 31వ తారీఖు వరకు ఈ యొక్క గురుగ్రహము, గురువుగారు మే 31వ తారీఖు వరకు కూడాను మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి, రుణగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి అనుకూలంగా ఉండదు. ఇది గమనించుకోవాలి. ఇక అన్ని విధాలుగా ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిలకడ లేని తనం అనేటువంటిది, నిర్ణయం సరిగ్గా తీసుకోలేనిది ఈ మే 31. కాబట్టి శని యోగించినప్పటికీ కూడా ఉన్నటువంటి వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, వృత్తిని అలా కంటిన్యూ చేసుకుంటూ కొత్త వాటికి జోలికి వెళ్లకుండా ఉండడం మే 31వ తారీఖు వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు. ఇక తదనంతరం జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తూ కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ యొక్క సమయంలోనే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహం నిశ్చయం అవ్వడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు కానీ, నూతన వృత్తులు కానీ చేపట్టడము లేదా వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక తదనంతరం అక్టోబర్ 30 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం, ఇది ప్రధానంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయము. ఎందుకనంటే రాశిలోకే రాహు సంచార ప్రభావం జరుగుతుంటుంది డిసెంబర్ 5 తర్వాత. ఈ సమయంలోనే సింహరాశిలో గురు సంచారం చేస్తున్న కారణం చేత ఈ సమయం అనగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఎందుకు కీలకమైన సమయం అనంటే, ప్రధానంగా మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులు, మీరు సొంతం అనుకున్నటువంటి వ్యక్తులు, మీకు సంబంధించి సొంత ఆస్తి కానీ, మీ వాహనము కానీ, గృహము కానీ, ఏదైనా కానీ మీ నుంచి చేజారిపోయే అవకాశము గోచరమవుతుంది. కాబట్టి జీవిత భాగస్వాములు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, ప్రేమ పక్షులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఎదుటి వాళ్లతో, ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎదుటి వాళ్లతో కాస్త ప్రేమతో మాట్లాడే తత్వాన్ని అలవాటు చేసుకోండి. తప్పులు జరిగినా క్షమించే గుణాన్ని అలవాటు చేసుకుంటే ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్య కాలంలో ఉన్నటువంటి వచ్చే ఇబ్బందుల నుంచి మీరు చాలా బయటపడతారు. మనం ఏది డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, కానీ విలువైన వ్యక్తుల్ని పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేం. కాబట్టి ఆ యొక్క స్థితిని మీరు ఈ సంవత్సరం ఆ సమయంలో తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటించండి. ఇక జనవరి 24 నుంచి ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత రుణములు చేయాల్సి వచ్చి తదనంతరం మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అనగా మొదలు కష్టములు అనేటువంటివి వచ్చి తదనంతరం సుఖం అనేటువంటిది కలుగుతుంది. కానీ ఏమాత్రం అవయోగం ఇచ్చేటువంటిది మే 31వ తారీఖు వరకు, అలాగే అక్టోబర్ 31 నుంచి జనవరి 24. కాబట్టి దాదాపుగా 5 నెలల పాటు మీకు ఇబ్బందికర పరిస్థితులు, 7 నెలల పాటు సంపూర్ణంగా యోగించేటువంటి పరిస్థితులు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి కలగబోతుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడాను రాహువు సంబంధించి ఈ యొక్క ద్వితీయ స్థానంలో, కేతువు సంబంధించి అష్టమ స్థానంలో ఉండడం ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఆరోగ్యం పట్ల మాత్రమే శ్రద్ధ వహించాలి. తెలియనటువంటి అనగా డయాగ్నోస్కి కూడా అందనటువంటి అనారోగ్య సమస్యలు, టెస్టులకు వెళతారు,
ఏది రాదు, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి రిపోర్టు, కానీ ఏదో రకంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇలా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉండడం ఈ యొక్క మకర రాశి వారికి డిసెంబర్ 5 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాల్సినటువంటిది. తదనంతరం జన్మంలో రాహువు, సప్తమంలో కేతువు యోగాన్ని కలగజేసేటువంటి పరిస్థితి కూడా సాధారణంగా మిశ్రమ ఫలితాలని ఇస్తారు అని చెప్పొచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ ఉద్యోగస్తులు అనగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభించి తీరుతుంది ఒక పాయింట్. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి వేరే సంస్థల్లో సంబంధించి కొత్త ఉద్యోగంలో ఎప్పుడు ప్రయత్నం చేయాలి, లేదా ఉన్న సంస్థలోనే ప్రమోషన్స్ అనేటువంటివి ఎప్పుడు వస్తాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కోరుకున్న చోట బదిలీలు ఎప్పుడు, ఇలా అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పనిచేసే కాంట్రాక్టర్లకి ఏ సమయంలో మనం బిల్స్ అప్లై చేస్తే ఆ బిల్స్ శాంక్షన్ అవుతాయి, ఏ సమయంలో కొత్త కాంట్రాక్టులు చేజెక్కించుకుంటారనే విషయం గురించి మనం నిశితంగా కూలంకషంగా తెలియజేసుకుందాం. ఈ సంవత్సరం ఉగాది నుంచి మార్చి 19వ తారీఖు నుంచి 13 ఏప్రిల్ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక తదనంతరం 15 జూన్ నుంచి 16 జూలై మధ్య ఉన్నటువంటి కాలం చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక 18 అక్టోబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం కూడా సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఈ చెప్పినటువంటి సమయంలో నిరుద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, అలాగే కాంట్రాక్టర్లు అనేటువంటి వాళ్ళు మీరు ఈ సమయంలో ప్రయత్నం చేయండి, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించాల్సినటువంటిది ఈ మకర రాశి వారికి కొంతకాలం అనుకూలంగా ఉండదు. దీంతో పాటుగా 9 రాశుల వారికి కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే జీవితంలో మంచి ఎక్కువగా జరగడం ఈ సంవత్సరం, అలాగే చెడు యొక్క ప్రభావం తగ్గి సమస్యల నుంచి చాలా మటుకు బయటపడడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో చైత్ర పౌర్ణమి సందర్భంగా ఏప్రిల్ 1వ తారీఖు రోజున అత్యంత శీఘ్ర ఫలితాన్నిచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత మంత్ర హోమంతో పాటుగా సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము మరియు రుద్ర హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము మరియు విద్య, వ్యాపార, ఉద్యోగ అభివృద్ధి, దాంపత్య వివాహ ప్రాప్తి కోసమై లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువు అనుకూలంగా లేడు మే 31వ తారీఖు వరకు. అయినప్పటికీ శని అనుకూలము. ఈ శనితో పాటుగా కుజుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఈ యొక్క అనుకూలంగా ఉండడం వల్ల కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనప్పటికీ విజయాన్ని మాత్రం సొంతం చేసుకునే అవకాశం ఈ మధ్యకాలంలో ఉంటుంది. 11 మే నుంచి 19 జూన్ మధ్యకాలం మాత్రం అర్ధాష్టమ కుజ ప్రభావము, గురువు అనుకూలంగా ఆ మే నెలలో ఉండకపోవడం, ఈ కారణాల వల్ల చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా దాంపత్య వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చి రావడము, ఎవరితో కలిసి పని చేస్తారో వాళ్ళతో కాస్త వివాదాలు అనేటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగంలో కూడా కాస్త ఒడిదుడుకులు అనేటివి ఎదురవుతాయి, ఆర్థిక నష్టము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఈ సమయంలో మీకు శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ధనము కూడాను చాలా మటుకు కోల్పోతారని చెప్పవచ్చు. ఇక 2 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం గురువు అనుకూలంగా ఉండడం, శని అనుకూలంగా ఉండడం, కుజుడు కూడా అనుకూలంగా ఉండడం, రాహు కూడా మిశ్రమ ఫలితం ఇవ్వడం, ఈ కారణం చేత అన్ని విధాలుగా చేపట్టినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని చూస్తారు. ఈ యొక్క సమయం మాత్రం చాలా కీలకం. ఈ సమయంలోనే మీరు కోరుకున్నటువంటి విధంగా మీ జీవితాన్ని ఉంచుకోగలుగుతారని చెప్పొచ్చు. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. మీలో అత్యుత్సాహం ఉండడం, సరైనటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడం, కొంత ఇబ్బందికర పరిస్థితులు, అలాగే గురువు కూడా అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత కొన్ని విధాలుగా నష్టాలు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయం ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి కుజగ్రహ స్తంభన ప్రభావం వలన ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. సోదర సోదరీమణులతో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనపరంగా నష్టం కూడా వచ్చే అవకాశం కూడా, జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రథమార్థంగా మే 31వ తారీఖు వరకు గురువు అనుకూలంగా లేని కారణం చేత బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైతే వీక్షిస్తున్న ప్రేక్షకుల్లో మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరు కాస్త దైవానుగ్రహాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి పిల్లలకి. అదేవిధంగా ప్రోత్సాహం ఎక్కువగా ఇవ్వండి, కష్టపడి విజయాన్ని పొందే అవకాశాన్ని కల్పించండి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ
మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి శని యొక్క ప్రభావము అలాగే రాహు యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉండడం ఇది ప్రధానంగా. ఈ కారణం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలలో మీకు ఎన్నికల్లో పోటీ చేసిన మంచి విజయాన్ని పొందుతారు. అలాగే ఏదైనా కానీ నామినేటెడ్ పోస్ట్ అనేటువంటిది పార్టీ పెద్దల యొక్క అనుగ్రహంతో కలుగుతుంది. ప్రజల్లో ఆదరాభిమానాలు పెలుబిగుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి సొంత ఇంటి కళ అనేటువంటిది జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్యకాలంలో నెరవేరబోతుంది. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇంకా ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి సినీ రంగము అలాగే 24 ఫ్రేమ్స్ నటులు నటీమణులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం గతంలో కంటే కూడా ఎక్కువగా మంచి శుభ ఫలితాలన్నింటినీ పొందుతారు. మంచి ప్రజాదరణ కలిగినటువంటి పాత్రలు అలాగే ప్రజాదరణ కలిగినటువంటి సంస్థలలో మీకు ప్రవేశం లభించడం, మంచి ప్రాజెక్టులు చేజిక్కించుకోవడం ద్వారా మీ పేరు ప్రఖ్యాతులు పెరిగి భవిష్యత్తు ఇంకా ఆశాజనకంగా మారడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటారు. ఇక ఈ సంబంధించిన మకర రాశిలో జన్మించినటువంటి వారికి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రధానంగా ప్రోత్సాహకాలు లభించడం కాస్త కష్టతరం అవుతుంది. అనుకున్న విధంగా మీరు లభించలేకపోవడం వల్ల కొన్ని సంబంధించినటువంటి ఛాన్సులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో మొదటి పంట కంటే కూడా రెండవ పంట చాలా అద్భుతంగా యోగిస్తుంది. అయితే సాధారణమైనటువంటి ఫలితాలే మీకు పొందుతాయి. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుందని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో మీ మాటకి గురుబలం వల్ల మీ మాటకి అన్ని విధాలుగా గౌరవ మర్యాదలు విలువలు పెరుగుతాయి. శని ప్రభావం అనుకూలంగా ఉంటుంది, గురువు అనుకూలంగా ఉండడం కాబట్టి చేపడుతున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదే పైచేయిగా సాధిస్తుంది. కుటుంబంలో మిమ్మల్ని ఇప్పటివరకు దూరంగా పెట్టినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఆదరంగా ప్రేమగా గౌరవిస్తారు. కాకపోతే ప్రధానంగా మీకు మానసిక ఒత్తిడి శారీరక శ్రమ అధికంగా ఉండడం వల్ల అలసటతో కూడుకున్నటువంటి జీవనాన్ని ఈ సంవత్సరం అంతా గడపాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా 11 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 8వ తారీఖు వరకు కుజస్తంభన ప్రభావం వలన అనారోగ్య పరిస్థితులు అనేటివి ఎదురవుతాయి. శస్త్రచికిత్సలు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతూ శస్త్రచికిత్సలు జరగాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరంలో వివాహం కోసం ఎదురు చూసేటువంటి స్త్రీ పురుషులకి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 మధ్యకాలం వివాహ నిశ్చయమయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మీకు ప్రతి వ్యక్తికి కూడా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ప్రధానంగా మీ ఇంటిలో ఉన్నటువంటి మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ ఆడవాళ్ళకి బహుమతులిచ్చి వాళ్ళని ఆనందపరచండి. ఇక ముఖ్యంగా మీ ఇంటికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి చేరుకొని అమ్మవారికి సారె పెట్టడం కానీ లేదా అమ్మవారి కుంకుమార్చన జరిపించడం, ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి స్త్రీలకి సంబంధించినటువంటి ముత్తైదుగా సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అనగా అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవిక బట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇవన్నీ ఒక చాటలో పెట్టి అమ్మవారికి సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం కలిగి ఆనందంతో సమస్యల నుంచి అన్ని విధాలుగా పరిష్కారం చేసుకొని సుఖ జీవనాన్ని కొనసాగిస్తారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.